దొంగ కేసులో పెడితే భయపడేవారు ఎవరూ లేరు. విఠలేశ్వర స్వామి కమిటీ అధ్యక్షులు ద్రోణవల్లి సతీష్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామంలో విఠలేశ్వర స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. విఠలేశ్వర స్వామి కమిటీ అధ్యక్షులు ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ విఠలేశ్వర స్వామి గుడి లెక్కింపు కార్యక్రమాన్ని ముందు రోజు గ్రామంలో చాటింపు వేయించి గ్రామ ప్రజలు అందరి సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది. కావాలి అని ఒక వర్గం వారికి చెందిన ఘర్షణ వాతావరణం సృష్టించి గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఘర్షణ వాతావరణం సృష్టించి భారీ అధికార మద్దతుతో వారి నాయకుల అండదండలతో సతీష్తో సహా 12 మంది గ్రామ ప్రజల మీద అక్రమ కేసులు పెట్టించారు. చూస్తా ఉన్నారు. మరి జరిగే కొట్లాటలు కూడా ఎవరు కారణం అనేది బాన్సువాడ నియోజక ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారని తెలియజేస్తాం. స్థానిక నాయకులు ఎవరైతే ఈరోజు నియోజకవర్గ నాయకుని ఎమ్మట ఉన్న వ్యక్తులు ఉన్నారో, డబ్బులు ఇచ్చింది నేను, తీసుకొచ్చింది వాళ్ళు పండ్రపూర్కి వెళ్ళి, మరి వాళ్ళు కొద్దిగా ఈ అనిశ్చితమై కొత్త విగ్రహాలు పెట్టుకున్నారు. కొత్త విగ్రహాలు కూడా మే 12, 13, 14 తేదీలలో మరి పెడతా ఉన్నాం, పునఃప్రతిష్ఠ చేస్తా ఉన్నాం. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. విగ్రహాలతో పాటు ధ్వజస్తంభం దాకా 12, 13, 14లో మరి ఇక్కడ మహా అన్నదానం ఉంది. అన్నదానం కూడా మొత్తం నేనే చేస్తా ఉన్నా. మరి ఏంటి అంటే ఈ ప్రాంతంలో సతీష్ అనే వ్యక్తిని గొంతునెక్కి వెనుక పంపిస్తాను. నువ్వు ఎంత ఒక బాలు కింద కొడితే ఎంత పైకి లేస్తుందో స్పీడ్గా అదే విధంగా నీకు లేస్తా. కాన్స్టిట్యూన్సీలో ఉన్న సెకండ్ క్యాడర్, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇది సతీష్ ఒక్కడి బాధ కాదు, పదే పదే చెప్తున్నారు. రేపు అందరికీ సంబంధించిన బాధ. గతంలో మరి అనేక మందిని ఇబ్బంది పెట్టి టార్గెట్ చేసి 3 నెలలకు రివ్యూ చేసి మరి ఎస్డిఎఫ్ నిధుల ద్వారా అనేక మరి పనులు చేయించడం జరిగింది. ఈ రోజు చేసిన పనులకు ఫైనాన్స్ క్లియరెన్స్ దిక్కులేదని నేను తెలియజేస్తా ఉన్నా. తిమ్మాపూర్లో సేవాలాల్ మందిరకు 15 లక్షల రూపాయలు ఇస్తే దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు. బీర్పూర్ మదీనా మసీద్కు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, ఫైనాన్స్ క్లియరెన్సే లేదు. గత 2.5 సంవత్సరాల నుండి ఫైనాన్స్ క్లియర్ అయి టోకెలైన వ్యక్తులకు డబ్బులు ఇవ్వట్లేదు. మమ్మల్ని ఎన్ని రోజులు ఇది చేస్తావో నీ కొరకు, నీ గెలుపు కొరకే మేము పనిచేసినాం. ఆ రోజు మా కొరకు కాదు, నీ కొరకు, నీ గెలుపు కొరకు. మీరు ఆ రోజు ఏం చెప్పారు? చేసిన పనిని 45 రోజుల్లో పేమెంట్ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వంలో మీరు వచ్చారు. మీకన్నా ముందు మా వాళ్ళు వచ్చారు. మేము రావడం వల్లనే మరి ఈరోజు ఎంపీ గారికి సుమారు 1800 నుంచి 1900 ఓట్ల మెజార్టీ బీర్కూరు మండలం వచ్చింది. సుమారు 9000 మెజార్టీ బాన్సువాడ నియోజకవర్గం వచ్చింది. ఈ రోజు మా మూలనే ఎంపీ గారు గెలిచారు, సురేష్ శెట్కర్ గారు. ఆ రోజు మీరు టీఆర్ఎస్ పార్టీ కోటైపోతే టార్గెట్ చేశారు. కానీ ఈ రోజు వచ్చి ఆమ్లా నడిపిస్తా ఉన్నారు. ఎన్ని రోజులు నడుస్తుందో ఆమ్లా మేము చూస్తామని తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు.